శ్రావణ మాసం అయితే ఎండింగ్‌లోకి వచ్చేసింది కదండీ! మా వాళ్ళంతా జాతర అయితే చేస్తున్నారు గంగాలమ్మ తల్లికి. చాలా రోజులు పెట్టి అయితే అక్కడ, ఇక్కడ చూస్తూ వీడియోస్‌లో అయితే ఇలా పాదాలైతే చేయాలనుకున్నాను. కష్టపడైనా ఇష్టంగా చేయాలనుకున్నాను. ఫస్ట్ టైమ్ అయినా సరే చేశానండి. ముందైతే ఇష్టంగా అయితే ఏదో ప్రారంభించాను. ప్రారంభించిన తర్వాత చేస్తుంటే ఏదోలా అనిపించింది. నాకైతే కుదరలేదు ఫస్టు. తర్వాత అమ్మ అంతా నీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి అన్న దండం పెట్టుకొని చేశానండి. అప్పుడైతే పర్ఫెక్ట్‌గా వచ్చినియి. పాదాలు చేశాను. మా వారు పాదాలు పట్టుకున్నారు. నేను బోనం ఎత్తుకున్నాను. మా ఇంటి ముందుకి పోతులైతే వచ్చినియి. చక్కగా ధూపమేసి అమ్మవారికి నీళ్లు నిండుగున నీళ్ళైతే వారపోసి అలాగే బోనం ఎత్తుకొని అయితే ఊరంతా ఊరేగిచ్చారండి. మనం ఒక్కళ్ళం ఇంట్లో చేసుకొని పెట్టుకున్నప్పుడు మనం ఒక్కళ్ళమే చూస్తాం కదా! ఇది ఊరంతా ఊరేగిస్తారు. అందరి మీద పెట్టుకుంటున్నాం అన్నట్టుగా నేనైతే పాదాలు చేశాను. అనుకున్నట్టుగానే ఊరంతా ఊరేగించాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ అయితే అమ్మవారి పాదాలు బాగా చక్కగా చేశారండి. ఎంత బాగా చేశారు అని అమ్మవారి దగ్గర పసుపు, గంధము, కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకొని అమ్మవారే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినట్టు ఫీల్ అయ్యి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళందరూ అలా ఫీల్ అయ్యి ఆళ్ళు పసుపు, కుంకుమ పాదాల మీద అలంకరించి చాలా బాగా అనిపించింది. సాయంత్రం దాకా గుళ్ళోనే ఉంచుదాం అనుకున్నా అండి నీట్‌గా అలంకరణ అలాగే ఉంటే. కాకపోతే మన వాళ్ళకి భక్తి ఎక్కువై పసుపు, కుంకుమతో పాదాలైతే మొత్తం అలంకరించేశారు. ఇంకెలాగో పాదాలు సరిగ్గా ఆకారం కనపడట్లేదు అని చెప్పి అమ్మవారి దగ్గర ఒక గంట సేపు అయితే ఉంచి మళ్ళా మన ఇంటికి తీసుకొచ్చేసానండి. మన ఇంట్లో పూజా మందిరం ఉంటది కదా! పూజా మందిరంలో పెట్టాను. చూడండి గుడి అయితే లాస్ట్ టైమ్ చూపించాను కదా! అమ్మవారికి సారి తీసుకెళ్ళినప్పుడు సేమ్ అదే గుడి అండి. అదిగోండి పాదాలైతే కనిపించట్లేదు రూపురేఖలు కూడా. మీకెలా అనిపించింది?